మీ తులసిని. ఈరోజు మనము కోవలం బీచ్కి వచ్చి ఉన్నాము. ఈ కోవలం బీచ్ వచ్చింది ఆంధ్ర నుంచి, తిరుపతి నుంచి అయితే 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ చెన్నై నుంచి అయితే 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది మెరీనా బీచ్కి ఆనుకొని నా బ్యాక్ సైడ్ ఉండదు కదా, ఇదనమాట బీచ్ అనమాట. సో ఈ మొత్తం వ్యూని కూడా చూపిస్తాను. మెరీనా బీచ్కి ఆనుకొని ఇది ఒక కార్డర్ లాగా ఇలాగా ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా సరే నేను పూర్తిగా వ్యూ చేసి చూపిస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ వేసుకోండి. జస్ట్ వెయిట్. సో కోవలం బీచ్కి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ ఇలాగా ఒక బ్రిడ్జ్ని దాటాల్సి వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ని దాటాల్సి వస్తుంది అనమాట మనము. సో ఈ యొక్క బ్రిడ్జ్ ఇక్కడ వచ్చింది, బ్రిడ్జ్ కింద నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇలాంటి పక్షులు మనం ఎక్కువగా వచ్చింది అలహాబాద్లో చూస్తాం కదా, అలాంటి పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా కొంగలు అన్నీ కూడా సరే ఇక్కడ మనము గమనించవచ్చు అనమాట. చూడడానికి చాలా విశాలంగా ఉంది కదా, చాలా పెద్దదన్నమాట ఇది. ఇక్కడ మొత్తం కూడా సరే బీచ్లోకి వెళ్ళడానికి, అంటే ఈ యొక్క సముద్ర తీరంలోకి వెళ్ళడానికి ఈ విధంగా రాళ్లతో కట్టబడి ఉన్నదన్నమాట. దాని యొక్క వ్యూని మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో మొత్తం మీద ఈ యొక్క రాళ్లతో పేర్చబడి ఉంది కాబట్టి దీన్ని, సో ఇక్కడ నుంచి చూస్తే మనం ఇక్కడ నుంచి నడుచుకుంటా సముద్రంలో కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే అంత ఎడ్జ్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దాని యొక్క వ్యూని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది సముద్రం యొక్క దగ్గర నుంచి వ్యూని ఇప్పుడు గమనించవచ్చును. చూడ్డానికి మహా అద్భుతంగా ఉంది కదా ఈ యొక్క వ్యూ ఇక్కడ నుంచి. ఇది మొత్తం ఆ యొక్క తీరం మొత్తం కూడా సరే ఈ విధంగా మనుషులంతా కూడా నిలబడి ఇలాగా సముద్రంలో స్నానం చేస్తున్నారు. సో దీని యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇంతే అనమాట. బీచ్ చాలా తక్కువ ఉంటుంది, మనకు మెరీనా బీచ్ లాగా అయితే ఉండదు ఇది. ఈ యొక్క సముద్రం తీరంలో మనకు పెద్ద పెద్ద తాబేళ్ళు ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ తాబేలు అనమాట. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇలా తాబేళ్ళు కూడా సరే చనిపోయి ఇలాగ ఒడ్డుకు వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చింది ఇది మొత్తం కూడా తీరం అనమాట. మనం ఇంత ముందుగా వీడియో తీసింది ఆ యొక్క రాళ్లపై నుంచే. సముద్రానికి ఎంతసేపు చూసినా కూడా మనకు తనివి తీరదు అనమాట. ఇక్కడ వచ్చిందే ఎక్కువగా బోట్లు ఉన్నాయి, అంటే బోట్ సర్వీసింగ్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట ఇక్కడ. ఎవరైనా సరే బోట్లో వెళ్ళాలంటే కూడా సరే అది కదా అక్కడి నుంచి మనకు జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనకు బోట్లో వెళ్ళడానికి కూడా సౌకర్యం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనము కోవలం బీచ్ యొక్క బోట్ల మధ్య నిలబడుకునే యొక్క వీడియోని తీస్తున్నాము. చూడండి, చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క వ్యూ. ఇక్కడ మత్స్యకారులు మొత్తము ఈ యొక్క మత్స్యకారుల యొక్క వలలను కూడా మనం ఇప్పుడు గమనించవచ్చును. వీళ్ళకి ఇదే అన్నమాట జీవనాధారం. ఇక్కడ చాలా వరకు కూడా సరే జెల్ ఫిషెస్, నెక్స్ట్ వచ్చి మామూలు ఫిషెస్ అన్నీ చనిపోయి కూడా సరే సముద్రం తీరానికి ఒడ్డుకి కొట్టుకు వచ్చి ఉన్నాయన్నమాట. తమిళనాడు గవర్నమెంట్ ఇక్కడ మత్స్యకారుల కోసము వాళ్ళు పడుకోవడానికి, వాళ్ళ యొక్క సాధనాలు పెట్టుకోవడానికి ఇలాగా టెంట్ లాగా నిర్మించుకున్నారన్నమాట. ఇవి మనకు బస్ షెల్టర్ లాగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇవి వచ్చింది మొత్తం కూడా సరే చేపలు, జెల్ ఫిషెస్ అన్నీ కూడా మనం ఇప్పుడు గమనించవచ్చును. ఇది ఒక పెద్ద జెల్ ఫిష్ అనమాట. సో చూడండి, ఇటు చూడడానికి ఒక 2 kgs దాకా ఉంటుంది. ఇది నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా సరే ఈ విధంగా కోవలం బీచ్లో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సరే స్నానాలు చేస్తూ ఉంటారన్నమాట. దాని యొక్క వ్యూని కూడా మీరు చూడవచ్చు. చూడడానికి మహా అద్భుతంగా ఉంది కదా. సో ఇక్కడ వచ్చిందే మనం రాక్ బీచ్ అని కూడా అంటాము, ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ రాక్స్తో కూడినటువంటి రాక్స్ ఉంటాయి కాబట్టి వీటిని రాక్ బీచ్ అని కూడా అనవచ్చు అనమాట. దగ్గర నుంచి మనం ఇక్కడ సముద్రం యొక్క అలలను కూడా గమనించవచ్చు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ మునుగుతున్నారు.
నాకైతే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క వ్యూ. మీరు కూడా చూసి ఆనందించండి. సో మెరీనా బీచ్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, మెరీనా బీచ్లో వచ్చిందే పోలీసులు బందోబస్తు అంతా ఉంటుందన్నమాట. ఎక్కువగా అంగళ్ళు కూడా ఉంటాయి. తీరం మొత్తం ఎటు చూసినా బీచే ఉంటుందన్నమాట. అయితే మనం సముద్రంలో దిగడానికి కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు హ్యాపీగా వచ్చి మన ఇష్టానుసారంగా మనం ఇక్కడ వచ్చే స్నానాలు చేసుకొని ఆడుకోవచ్చు అనమాట పిల్లలతో కలిసి. సో ఇక్కడ వచ్చింది ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ మనము రాక్స్ని చూడలేం కదా, ఇక్కడ వచ్చింది ఆ రాక్ బీచ్ అంటే ఏమిటి, ఆ రాక్ బీచ్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడైతే మనం అలల యొక్క ప్రవాహాన్ని కూడా చూడవచ్చును. ఈ యొక్క అలలు ఎగసి పడుతూ ఉన్నాయి. దాని యొక్క వ్యూను కూడా మీరు దగ్గర నుంచి చూడవచ్చును. సో ఆ విధంగా బోట్లో కూడా మనము పేమెంట్ చేసినట్టయితే మనకు అద్దెకి మనకు బోట్లు కూడా దొరుకుతాయి అన్నమాట. సో వాటితో మనము ఇక్కడి నుంచి సముద్రం లోపల కూడా వెళ్ళి కూడా చూడవచ్చును. సో ఈ బీచ్లో అక్కడక్కడ మనం గమనించవచ్చును ఏంటంటే, ఈ విధంగా చిన్న చిన్న టెంట్లు వేసుకొని కూడా సరే అక్కడక్కడ వచ్చి అందరూ కూడా సరే ఇక్కడ కొంచెం సేదతీరి తర్వాత ఈ యొక్క సముద్రం యొక్క వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దాని వ్యూని కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనం ఆ రాక్స్ ఉన్నాయి కదా, ఆ రాక్స్ యొక్క వెళ్ళేసి ఆ రాక్స్ యొక్క వ్యూస్ని చూసి వద్దాం. పిల్లలు ఎంచాక ఆడుకుంటూ ఉన్నారు. చూడడానికి నాకైతే బాగా నచ్చింది ఇది. ఇప్పుడు మనము ఆ యొక్క కట్ల మీదకి ఎక్కి యొక్క సముద్రం యొక్క మొత్తం వ్యూని కూడా చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది. సో మొత్తం మీద మనం ఈ యొక్క కట్లపైకి ఎక్కి సముద్రాన్ని మొత్తాన్ని చూస్తున్నాము. చూడడానికి మహా అద్భుతంగా ఉంది కదా ఈ యొక్క వ్యూ అయితే. సో జస్ట్ వెయిట్. సో ఇప్పుడు చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క వ్యూ. సో మన యొక్క లైఫ్లో ఒక్కొక్కసారి మనము కొన్ని ఇలాంటి చిన్న ఆనందాలను మర్చిపోతూ ఉంటాము. అప్పుడప్పుడు మనము ఇలాంటి వాటిని దర్శించుకొని సో మనమంతా హ్యాపీగా ఉండాలి. బీచ్లో నేను వెళ్తూ ఉంటే కొందరు ఈ విధంగా పాము వచ్చింది ఒక బాక్స్లో ఉంటే దాన్ని చూపిస్తున్నారు. చూడండి ఆ యొక్క వ్యూని కూడా, పామును కూడా. సో బీచ్లో వచ్చేటప్పుడు మీరు ప్రికాషన్స్ తీసుకోండి. ఎక్కడైనా కూర్చున్నప్పుడు చిన్న చిన్న పొదల్లాగా చెత్త ఉంటే అక్కడ పాములు కూడా ఉంటాయి. సో ఫైనల్లీ వీ విల్ రీచ్ ద రాక్ బీచ్. సో రాక్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రాక్ బీచ్. చూడడానికి మహా అద్భుతంగా ఉంది ఈ యొక్క వ్యూ. సో సముద్రం చూడండి. ఇప్పుడు నేను ఆ రాక్స్ పైకి ఎక్కి వ్యూని చూపిస్తాను మీకు. ఫైనల్లీ మనము రాక్ బీచ్ ఉన్నటువంటి స్థలానికి వచ్చాము. సో ఇప్పుడు మనం రాక్స్ మీద ఉన్నాము. ఇక్కడ చాలా మంది కూడా సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఆ యొక్క వ్యూని కూడా మనం గమనించవచ్చును. మనం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము రాక్ బీచ్ యొక్క వ్యూని. సో ఇక్కడ రాక్ బీచ్లో మొత్తం కూడా పాచితో నిండి ఉంటాయి. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి ఇక్కడ దిగినారంటే డెఫినెట్లీ వాళ్ళకైతే స్కిప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ. సో మనం అక్కడి నుంచి మనం ఇక్కడ దాకా వచ్చామన్నమాట. ఇప్పుడు దగ్గర చూడండి, మొత్తం కూడా సరే పాచితో నిండిపోయి ఉన్నాయి.
సో ఈ రాక్స్ మధ్య మన యొక్క వాటర్ ఫ్లోను కూడా గమనించవచ్చును. చూడడానికి మహా అద్భుతంగా ఉంది కదా. ఈ యొక్క సముద్రానికి మధ్యలో ఇటువైపు సముద్రము, ఇటువైపు సముద్రము. ఈ సముద్రానికి మధ్యలో ఈ యొక్క హైవే అనేది వేస్తున్నారన్నమాట ఇక్కడ. సో మనం వచ్చిందే రాక్ బీచ్కి అయితే వెళ్ళి వచ్చినాం కదా. ఇప్పుడు రాక్ బీచ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ వచ్చింది బోట్స్ యొక్క సర్వీసు అంతా కూడా మనము ఇక్కడ లభిస్తుంది అనమాట. అంటే ఎవరైనా సరే బోట్లో తిరగాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కానీ తిరగచ్చు అనమాట. చూడండి బోట్స్ ఇలాగ వస్తున్నాయి మన దగ్గరికి. చూడడానికి మహా అద్భుతంగా ఉంది కదా ఈ యొక్క వ్యూ అయితే. నాకైతే నిజంగా నచ్చింది. ఎందుకంటే సముద్రానికి మధ్యలో ఇలాగ వారధి కట్టేసి ఇలాగ వీళ్ళు వేస్తున్నారన్నమాట. అక్కడంతా సరే టికెట్స్ బుక్ చేసుకొని వెయిట్ చేసి బోట్లో ప్రయాణం అనేది చేయొచ్చు అనమాట. వావ్, ఎక్సలెంట్. ఇలా మనం వచ్చి సాహసోపేతంగా ఈ యొక్క కోవలం బీచ్ యొక్క వ్యూని అయితే మనము చూపించగలిగినాము. సో ఐ హోప్ మీ అందరికి కూడా సరే ఈ యొక్క వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. సో మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.